లైవ్‌లో రీసెంట్‌గా ఇమాన్యుయల్‌కి, ఇంకా కళ్యాణ్‌కి ఒక చిన్న డిస్కషన్ జరిగింది. అక్కడనే ఇంకా దివ్య నిఖిత, సుమన్ అన్న గూడా ఉండే. సో, అక్కడ ఇమాన్యుయల్ ఏమంటాడంటే కళ్యాణ్ తోటి అంటాడు, "నువ్వు సంజనకి నామినేషన్ చేస్తున్నావంటే నేను ముందుగానే నీకు ఇచ్చేవాడిని గాదు గదా!" అండ్ తను ఇంకా తనుజ గురించి గూడా మాట్లాడతాడు. ఇక్కడ ఇమాన్యుయల్‌కి, తనుజకైతే బిగ్ ఫైట్ అయితే జరుగుతది. ఎపిసోడ్‌లో గూడా మీకు చూడొచ్చు. చాలా అంటే ఇప్పుడు ఇమాన్యుయల్ గేమ్ ఎలా ఆడుతుండంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. పొద్దుగాల చాలామంది ఇమాన్యుల్‌ని చూసి సేఫ్ ప్లేయర్, సేఫ్ గేమ్ ఆడుతుండు. తను ఒక్క టికెట్ కూడా ఉంచుకోలే తనకు నామినేషన్ చేయలేదని అంటుర్రు. కానీ ఇమాన్యుల్ తనకి నామినేషన్ చేయలేదు ఎందుకంటే కళ్యాణ్ చేస్తాడని. కళ్యాణ్ ఇమాన్యుల్‌కి అడుగుతాడంట తనుజని చేస్తాను నేనని. తర్వాతకి కళ్యాణ్ అయితే తనుజకి చేయడు. అక్కడ చాలా ఎత్తిపోయింది ఈమె కళ్యాణ్‌ది. కళ్యాణ్, తనుజ ఈ యొక్క ఎపిసోడ్‌లో మొత్తం ఎక్స్‌పోజ్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా చక్కగా సేఫ్ గేమ్ అయితే ఆడిర్రు. కళ్యాణ్ ఇంకా తనుజ. తనుజ అక్కడ చూడొచ్చు మీరిక్కడ తనుజ అదేంది 2 చేతులు కలిస్తేనే చప్పట్లనేది మాధురి గారే అన్నది. కానీ తనుజ అక్కడ రమ్య అనేటప్పుడు అదొక డైలాగ్ యూజ్ చేస్తది. చిటికేయడం గానీ, విజిలేయడం గానీ, అదేదో మాధురి గారి మొహం మీద చేయొచ్చు కదా! అక్కడ అన్నది ఒకలైతే రియాక్షన్ వేరే వాళ్ళకి ఇస్తుంది తనుజ అక్కడ. అది కొంచెం సూట్ కాలేదు తనుజకి. ఎందుకంటే అదేదో సేఫ్ గేమ్ ఆడుతున్నట్టే ఉంది. మాధురి గారికి భయపడి తన దగ్గర మంచిగుంటూ రాజు అని పిలవడం అంత వచ్చిన 2, 3 వీక్స్‌కి క్లోజ్ అవ్వడం ఇదంతా న్యాచురల్‌గా అనిపిస్తలేదు ఎవ్వలికి ఆడియన్స్‌కి గూడా. తనుజ ఫ్యాన్స్ ఇక్కడ కామెంట్ చేసేస్తారు 2 నిమిషాల్లో గానీ, ఇదే రియాలిటీ. చాలా సేఫ్ గేమ్ అయితే ఆడుతుర్రు వీళ్ళిద్దరు మాత్రం. అండ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరి మధ్యలో వచ్చిండు కదా! మధ్యలోకెళ్ళి వీళ్ళిద్దరే టాప్ 2 అనే టైంలోకి ఇమాన్యుయల్ అయితే కరెక్ట్ టైంలోకి గేమ్‌లోకి అయితే ఎంటర్ ఇచ్చిండు. సో, ఇమాన్యుయల్ ఒక పాయింట్స్ మాత్రం హైలైట్ ఉంటే తనుజని చెప్పేటప్పుడు, తనుజ వర్సెస్ ఇమాన్యుయల్ అయ్యేటప్పుడు. సో, మీ ఒపీనియన్ కూడా ఒకసారి కామెంట్ అయితే చేసి చూడండి. ఎవళ్ళు రైట్, ఎవళ్ళు రాంగ్ అనేది. అండ్ ఇమాన్యుయల్, తనుజ, కళ్యాణ్ వీళ్ళ ముగ్గిట్లలో ఎవరు మీ ఫేవరెట్ అనేది కూడా కామెంట్ చేయండి.